ఏదైతే ఇంటర్నేషనల్ ఈ డిస్ప్యూట్స్ ఇవన్నీ జరుగుతున్నాయో, మన మోడీ గారు ఏదైతే ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత ప్రచారం కోసమని ఇంటర్నేషనల్ లీడర్స్కి కూడా మనకి ఇస్తున్నాడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే, మన దగ్గర అట్లీస్ట్ ఇప్పుడన్నా పాఠ్యపుస్తకాలలో భగవద్గీతను చేర్చాలని ఈ యొక్క చిన్న మనవి సనాతన ధర్మం వాళ్ళు చేస్తున్నారు, చిన్నజీయర్ స్వామి వారు చేస్తున్నారు, అనేక మన వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇట్ ఈస్ చాలా మంచి కార్యక్రమం అండి. దీన్ని అందరూ ప్రోత్సహించాలని వేడుకుంటున్నాము. ఎందుకు చదవాలి భగవద్గీతను, ఎందుకు చదవాలని నేను అడుగుతాను క్వశ్చన్. భగవద్గీతను ఎందుకు చదవాలి అని అంటే, మన తలరాతను మార్చుకునే దాని గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే మనకు చెప్పాడు, ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధంలో నేను యుద్ధమే చెయ్యను అన్న అర్జునుడికి, స్వామి నువ్వు నిమిత్త మాత్రుడివి, ఇది ఎంత దేనికి జరుగుతుంది ఏమి జరుగుతుందో 5000 సంవత్సరాల ముందే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. దయచేసి దాన్ని కించిత్ కొద్దిగానన్నా మన వాళ్ళు తెలుసుకుంటే దానికి మంచి విముక్తి దొరుకుతుంది అనేది నా భావన. దయచేసి అందరికీ తెలియజేయండి. మీ యొక్క టీవీ ఛానల్ ద్వారా నేను వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.